పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వైసీపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాకినాడ సెజ్ భూములపై సీబీఐ ఈడీ విచారణ కోరుతున్న వైసీపీ నేతలు వివేక హత్య కేసులో సీబీఐ ఎంక్వైరీకి సిద్ధంగా ఉండాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ సవాల్ విసిరారు. రైతులను నిలువున ముంచి లేని పరిశ్రమలను చూపించి భూములు దోచుకున్న జగన్ అన్ని విచారణలకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈడీ కావాలంటే ఈడీ, నేను మళ్ళీ జగన్ గారిని సూటిగా అడుగుతున్నాం. మళ్ళీ మేము వేసాక వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులాగా సిఐడి వద్దు, మాకు సిబిఐ వద్దని మళ్ళీ కోర్టులో వేయకండి. నిజాయితీగా దర్యాప్తు జరుగుతుంది. అదే చంద్రబాబు నాయుడు యొక్క క్యారెక్టర్ అదే. నీతి నిజాయితీతో ఉంటది ఎంక్వైరీ, అందులో తేడా లేదు. రేపు అన్ని రకాల కాగితాలు మీకు చూపిస్తాం. ఎస్సీజెడ్ ఎలా పుట్టింది, రైతులకు ఓఎన్జీసీ బూచి ఎలా చూపించారు, మళ్ళీ వెంటనే ఓఎన్జీసీ ఎందుకు వద్దండి, కారణం ఏంటి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ కావాలన్న ఓఎన్జీసీ మళ్ళీ 2 నెలల్లో రాజశేఖర రెడ్డి గారు ఢిల్లీ వెళ్తే ఎందుకు వద్దంది, వద్దన్నాక వదిలేని అక్కర్లేదు రైతుల భూములు మళ్ళీ ఎందుకు ఇచ్చారు ప్రైవేట్ వ్యక్తికి? అతను ఎక్కడ ఉంటాడు? ఇది రామచంద్ర గారి ఇల్లు, ఇది కేవీ రావు గారి ఇల్లు. ఎదురు బదురు ఇంట్లోంచి కూరట్టు, ఆ ఇంట్లోంచి కూరట్టు, ఇంట్లో స్వీట్లట్టు, ఇంట్లోంచి స్వీట్లట్టు, ఇటు అటు. ఎవరికి తెలియని భాగవతం మీరు చేసి, మీరు రైతులను మోసం చేసి, మీరు రైతులకు మొండి చేయించి పోరాటం చేసిన వాళ్ళ మీద 100 కేసులు పెట్టి ఈవేళ నీతులు చెప్తున్నారు. చాలా విచిత్రంగా ఉంది. ఈవేళ మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు, చిన్న వ్యాపారాలు చేసుకునే బీసీ వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి, హ్యాచరీలు ఇబ్బంది పడుతున్నాయి. ఇన్ని రకాల ఇబ్బందులు కలగజేసిన మనుషులు ఎవరంటే మీరు, మీ కుటుంబం, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. మీ బినామీలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీకు తగులు. ఎవరినన్నా బలవంతంగా మరి రాయిస్తే అతని క్యారెక్టర్ ఎలా ఉన్నా సరే చట్టం దాని పని చేస్తుంది. చట్టం పని చేయకుండా ఉండదు చంద్రబాబు ప్రభుత్వం. ఇది వరకు చట్టాలు మీకు చుట్టాలు, ఇక్కడ చట్టాలు ప్రజలకు న్యాయం జరగడానికి ఉన్నాయి. మీరు అడిగిన ఈడీ, సిఐడి, సిబిఐ ఏది కావాలంటే అది ఇస్తారు. దాంతోపాటు వివేకానంద రెడ్డిది కూడా 2 కలుపుకుంటే అన్నీ ఒకేసారి అయిపోతాయి. అంచేత రేపు తప్పనిసరిగా 3:30 గంటలకు రావాల్సిందిగా, సవినయంగా, గౌరవంగా, మర్యాదగా వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు కన్నబాబు గారిని, రాజా గారిని, అలాగే మా అక్కయ్య గీత గారిని ఉప్పాడ జంక్షన్ లో జరిగి బహిరంగ ప్రెస్ మీట్ కి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది పిఠాపురం తెలుగుదేశం పార్టీ. అదే విధంగా ఎస్సీజెడ్ కి సంబంధించిన మరి కార్యకర్తలందరూ కూడా పిలుస్తా ఉన్నారు. ఇక్కడే మీకు డిస్కషన్ చేద్దాం. కాగితం కాలం మీరున్నదండి, నేనున్నాయి చూపిస్తా, ప్రజలు నిర్ణయిస్తా. అది తప్పు చంద్రబాబుదా, తప్పు వైఎస్ఆర్దా, రాజశేఖర రెడ్డిదా, ప్రజలు